ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్త్రీ అండి, దుష్టుడైన రాజును సంహరించుటకు దేవునిచే ఎన్నుకోబడిన సామాన్యురాలైన స్త్రీ అండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఈ స్త్రీ జ్ఞానము కలిగి తనను తన కుటుంబమును రక్షించుకొనడమే కాకుండా తన పట్టణాన్ని కూడా రక్షించిన స్త్రీ అండి. ఈమె ఎవరు అని గనుక మనము ఆలోచించినట్లయితే, అసలు స్త్రీలు అనేవారు భయంకరమైన పెను తుఫానుల్లాంటి ఆపద సమయాల్లో కూడా తమ ధైర్యాన్ని, పరాక్రమాన్ని కనపరిచి అపాయాన్ని ఎదుర్కోవడానికి కూడా ఉపాయ మార్గాలను అన్వేషిస్తూ తమను తాము రక్షించుకోవడమే కాక తమతో పాటు తమకు చెందిన ప్రాంతాలను, పట్టణాలను కూడా కాపాడి పరిశుద్ధ లేఖనాలలో సుప్రసిద్ధులుగా, గొప్ప వీరురాండ్రుగా చరిత్రలో లిఖించబడ్డారండి. అటువంటి కోవకు చెందిన ఈ స్త్రీ గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఆపద సమయంలో కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి శాపగ్రస్తుడు మరియు శత్రువైన అబీమెలెకు తలను పగులగొట్టి తన ఊరి వారిని కాపాడిన ధైర్య మరియు సాహసవంతురాలండి ఈ స్త్రీ. ఈమె నుండి మనము కొన్ని ఆత్మీయ సత్యములను నేర్చుకొనుట ద్వారా మన ముందు, మన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలను, సాతాను సృష్టించే అనేక సమస్యలలో కూడా మనము సాతాను తలను చితక త్రొక్కుటకు ప్రభువు మనకు కృపానుగ్రహించునుగాకండి. అయినా మనం చెప్పుకున్న ప్రకారం అసలు ఈ అబీమెలెకు ఎవరు అని గనక మనం ఇక్కడ మాట్లాడుకుంటే, అబీమెలెకు అనగా అసలు అర్థం ఏంటి అంటే, దైవరాజు నా తండ్రి అని అర్థమండి. కానీ పేరుకు తగినట్టుగా కాకుండా ఈ అబీమెలెకు దుష్టుడుగా జీవించి అన్యాయంగా రక్తపాతమును సృష్టించి రాజ్యపాలనకు వచ్చాడండి. అసలు ఇతని పుట్టు పూర్వత్రాలు ఏంటి అని గనుక మనం పరిశీలిస్తే, ఈ అబీమెలెకు గిద్యోను అనబడిన యెరుబ్బయలు కుమారుడండి. షెకెము ఉపపత్ని ద్వారా గిద్యోనుకు పుట్టిన కుమారుడండి ఈ అబీమెలెకు. ఇతడుగాక గిద్యోనుకు 70 మంది కుమారులున్నారండి. అయితే ఈ అబీమెలెకు బహు దుష్టుడై అతడు తన తల్లి సహోదరులు, తల్లి పితరుల కుటుంబీకులందరి సహాయంతో షెకెము యజమానులను తన వైపు త్రిప్పుకొని వారి నుండి 70 తులముల వెండిని తెచ్చుకొని వాటితో అల్లరి జనాన్ని కూలికి పెట్టుకొని ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపుతాడండి. అయితే గిద్యోను చిన్న కుమారుడైన యోతాము మాత్రమే అతని నుండి తప్పించుకుంటాడండి. ఎప్పుడైతే ఈ యోతాము తప్పించుకున్నాడో, ఈ షెకెము వారందరూ కలిసి ఈ అబీమెలెకును రాజుగా నియమించుకుంటారండి. ఇలా నియమించుకున్నారన్న విషయము యోతామునికి తెలిసినప్పుడు అతడు గెరీజీము కొండకొప్పున నిలిచి ఎలుగెత్తి షెకెము యజమానులతో ఇలాగూ చెప్తాడండి. షెకెము యజమానులారా, మీరు నా మాట వినండి, దేవుడు మీ మాట వింటాడు అని చెప్తూ, మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక్క రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయలేదు. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయక అబీమెలెకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తిస్తే, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు మీరు సంతోషించండి. అతడు మీ యందు
సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని యోతాము చెప్పి తన సహోదరుడైన అబీమెలెకుకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసిస్తాడండి. అయితే ఇలా అన్యాయంగా అక్రమంగా రాజైన ఈ అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీల మీద ఏలికగా ఉంటాడండి. అయితే ఈ అబీమెలెకు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము అంటే వారిని చంపిన దానికి దేవుడు ఏం చేస్తాడు అనంటే ఈ అబీమెలెకునకు ఈ షెకెము యజమానులకు వైరము కలుగుటకు ఒక దురాత్మను పంపిస్తాడండి. ఆ విధంగా షెకెము యజమానులు అబీమెలెకును వంచిస్తారండి. అలా వంచింపబడినప్పుడు ఈ అబీమెలెకు ఎవరైతే తను రాజుగా తనను నియమించుకున్నారో ఆ షెకెము వారి మీదికే యుద్ధమునకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయండి. ఆ షెకెము వారు ఎబెదు కుమారుడైన గాలు మరియు అతని బంధువులు షెకెముకు వచ్చినప్పుడు ఆ షెకెము యజమానులు అతన్ని ఆశ్రయిస్తారు. అయినా కూడా ఈ అబీమెలెకు వారిని విడిచిపెట్టకుండా వారి మీద యుద్ధమునకు పోయి ఆ పట్టణాన్ని చుట్టుకొని అందులో ఉన్న జనాల్ని చంపి ఆ పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లుతాడండి. అంత మాత్రమే కాదు, షెకెము గోపుర యజమానులు సుమారుగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చనిపోతారండి. ఆ షెకెము కోటను ఈ అబీమెలెకు అగ్ని చేత కాల్చివేస్తాడండి. అయితే షెకెమును కాల్చివేసి అంత మాత్రముతోనే ఇతను ఆగక ఇతను తేబేసు అను ఒక పట్టణమునకు పోయి అక్కడ దిగి దానిని కూడా పట్టుకుంటాడండి. ఆ పట్టణమును కూడా పట్టుకుంటాడు. అయితే ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరం మీదకి ఎక్కుతారండి. ఎప్పుడైతే ఈ తేబేసుని పట్టుకోవడానికి అబీమెలెకు వచ్చాడని ఆ పట్టణంలోని వారికి తెలిసిందో వారందరూ పారిపోయి ఆ పట్టణం మధ్యలో ఉన్న గోపుర శిఖరం మీదకి ఎక్కుతారండి. ఎక్కినప్పుడు ఈ అబీమెలెకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దానిని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగట్టి మీది రాతిని పడవేస్తుందండి. పడవేయగానే అతని కపాలము పగిలెను, అంటే అతని తల బద్దలైపోయిందండి. అసలు ఎవరు ఈ స్త్రీ? ఈమె దుష్టుడైన అతన్ని చంపడం ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఇతను ఎప్పుడైతే షెకెము పట్టణాన్ని కాల్చి వేసిన తర్వాత ఈ తెబేసుకు వస్తాడో, అసలు ఈ తెబేసు అనేది షెకెమునకు సమీపాన గల చిన్న పట్టణము. షెకెము నుండి సుమారుగా 12 మైళ్ళ దూరంలో ఉంటుందండి. ఈ తెబేసు పట్టణం నడుమ బలమైన గోపురం ఉందని మనం చదువుకున్నాం కదండి. ఈ బలమైన గోపురము ఆ పట్టణ ప్రజలందరికీ గొప్ప ఆశ్రయముగా ఉన్నట్లు మనము చూస్తాము. దుష్టుడైన అబీమెలెకు నుండి తమను తాము రక్షించుకోవడానికి వారందరూ గోపుర శిఖరాన్ని ఎక్కారండి. అలాగే మనము కూడా, విశ్వాసులమైన మనము కూడా మన ఆపదలలో, మన సమస్యల సుడిగుండాలలో మనము సైతాను వల నుండి తప్పించుకోవడానికి మనము కూడా ప్రార్థనా గోపురమును ఎక్కవలసిన వారమై ఉన్నామండి. గోపుర శిఖరము అనేది ప్రార్థనకు గుర్తండి. శోధనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన వాడుక చొప్పున ప్రార్థించడానికి ఒలీవల కొండకు వెళ్ళి మోకాళ్ళుని తండ్రిని ప్రార్థించినట్లు మనం చూస్తామండి.
అలాగే 40 దినములు మోషే సీనాయి కొండ మీద ప్రార్థించి 10 ఆజ్ఞలను తీసుకొచ్చినట్లుగా మనం కూడా చూస్తామండి. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఒక బలమైన గోపుర శిఖరం వంటిదండి. శత్రువుల నుండి తప్పించుకోవడానికి సైనిక స్థావరాలుగా, రక్షణ రక్షణ నిలయాలుగా నుండడానికి పట్టణాల మధ్యలో గోపురం కట్టించబడినట్లే మనం ప్రార్థన అనే గోపురంలోకి వెళ్ళినప్పుడే ప్రభువు రెక్కల నీడన సురక్షితముగా ఉండి మన మీదికి వచ్చే ఆ అపాయాలను మనము ఎదుర్కొంటామండి. అయితే ఇక్కడ ప్రార్థనా గోపురంలోనున్న ప్రజలు, ఆ ప్రజలను కాపాడటానికే దేవుడు ఒక సామాన్యురాలైన స్త్రీని ఎన్నుకున్నాడండి. ఆమెను బలపరిచాడు. ఆమె తలంపులన్నీ శత్రువులను ఎదుర్కొని జయించాలనే తలంపులతో నింపాడండి. ఆమె చేతులను దేవుడు బలపరచి పట్టుకున్నాడండి. ఆ గోపురం మీద స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా పట్టణపు యజమానులు కూడా ఉన్నారు. కానీ అందరి దృష్టి అబీమెలెకు మీద. తాము ఖచ్చితంగా చావడం ఖాయం అన్నట్లుగా ఉంది. కానీ సామాన్యురాలై ఎటువంటి గుర్తింపు లేని ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడండి. ఆమె ధన్యురాలైన తేబేసు స్త్రీ అండి. ఆ తేబేసు స్త్రీ దృష్టి మాత్రం అబీమెలెకుపై పెట్టిందండి. తనకున్న ఏకాగ్రతనంతా జోడించింది. వేటగాడు తన మీదికొచ్చే సింహాన్ని తన ఈటెతో పొడిచి చంపినట్లు దైవ బలాన్ని కూడగట్టుకొని ఒక్కసారి గురిచూచి ఆ స్త్రీ అబీమెలెకు తల మీదనే పడే విధంగా తిరుగటి మీది రాతిని అబీమెలెకు తలపై పడవేసిందండి. ఎప్పుడైతే ఆ తిరుగటి మీద రాతి అతని తల మీద పడిందో అతని తల పగిలిందండి. ఆ విధంగా ఒక దుష్టుడిని, ఒక సామాన్యమైన స్త్రీ దేవుని చేతిలో బలమైన సాధనముగా వాడబడి దుష్టుడిని అంతం చేసిందండి. అలా అంతం చేయడం ద్వారా ఆ స్త్రీ తనను తాను రక్షించుకుంది. అంత మాత్రమే కాకుండా తన కుటుంబమును, తన ఊరి ప్రజలను, ముఖ్యంగా తన పట్టణాన్నే రక్షించిన సాహస వనితగా మారిందండి. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అని వ్రాయబడిన ప్రకారం తేబేసు స్త్రీ కాళ్ళ క్రింద దుష్టుడైన అబీమెలెకు చితకగొట్టబడ్డాడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో తమ దేవుని నిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని వ్రాయబడిన ప్రకారం తేబేసు స్త్రీ వలన గొప్ప కార్యము నెరవేర్చబడినది. ఒక సామాన్యమైన స్త్రీ అసమానమైన కార్యమును చేసి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీల పట్టణాన్ని కాపాడిన ఘనతను వహించిందండి. యోవాబు కూడా తన మాటలలో ఊరియా మరణమును గూర్చి దావీదునకు వర్తమానము పంపుచూ ఈ విధంగా మాట్లాడతాడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 21వ వచనంలో గోడ మీద నుండి వారు అంబులు వేయుదురని మీకు తెలియకపోవునా? ఇర్పెషేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు హతమాయెను గదా అంటూ తేబేసు స్త్రీ సాహసాన్ని ప్రశంసిస్తూ యుద్ధ సమాచారాన్ని పంపిస్తాడండి. ఈ విధంగా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన మరియు తన తండ్రికి చేసిన ద్రోహము వలన దేవుడు అతని మీదికి ఆ ద్రోహ ఫలమును రప్పించాడండి. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు షెకెము వారి తలల మీదికే మరలా దాన్ని రాచేస్తాడండి. ఈ విధంగా యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వస్తుందండి. మనము కూడా ఈ తేబేసు స్త్రీ వల్లే ఎంతో ధైర్యం కలిగి
ఎంతో సాహసము కలిగి మనము మన అపాయ సమయాలలో, మన సమస్యలలో ప్రార్థన అనే గోపురాన్ని ఆశ్రయించేవారిగా ఉండి, మన దేవుని బలమును ఎరిగిన వారమై ధైర్యముతో పరిశుద్ధత కలిగి తేబేసు స్త్రీ వలె పరిశుద్ధుడైన ప్రభువుచే ఎన్నుకోబడి దైవ కార్యాలు నెరవేర్చుటకు సిద్ధపడదామండి. ఆ స్త్రీ దైవ జ్ఞానము కలిగి ఎలాగైతే రక్షించుకుందో ఆ విధంగా మనము కూడా మన కుటుంబాలను, మన పట్టణాలను సాతాను కాడి నుండి మనము ధైర్యంగా ఎదుర్కొని సాతాను తలను మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించే దేవుని సహాయముతో మనము మన వారిని, మన కుటుంబము వారిని, మన పట్టణస్థులను మనము రక్షించుకునే దైవ జ్ఞానముతో నింపబడుదుము గాక.